నమస్తే అన్న. నమస్కారం అండి. పేరన్న? నా పేరు వీరవేల్ రాజేష్. రాజేష్ గారు, ఇప్పుడు గత 10 years నుంచి మనం కేసీఆర్ గారి పరిపాలన చూసాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ నో కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం 2.5 years నుంచి. ఏది బాగుందన్న? ముందుగా శక్తి మీడియా ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఏదైతే ప్రజా సమస్యల మీద మీరు ఈ రోజున ఈ ఇంటర్వ్యూ తీసుకుంటారో మీకు ముందుగా శుభాకాంక్షలు. మీరు అడిగినట్టు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ బాగా చేసిండు, రేవంత్ రెడ్డి బాగా చేసిండంటే ఇద్దరు ఏం చేయలేదు. మాటలతో, కళ్ళబొల్లి మాటలతోటి ప్రభుత్వాన్ని నిలదీసి ఇలా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేశారు. ఆయన 7 లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన వచ్చి సంవత్సరంలో మళ్ళీ ఇంకో 1 లక్ష కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడ్డారు. అది గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు కదా, మన 2 lakhs రుణమాఫీ అని అండ్ రైతు బంధు అని అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇచ్చేదారు. ఇప్పుడు మనకు వచ్చేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిజల్ట్స్ వచ్చాయి. దీనిపై మీ వాస్తవంగా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్లో మంత్రివర్గంలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక మంత్రి వచ్చేమో మేము సీఎం గారు మాట్లాడుతూ అసలు రుణమాఫీ అందరూ చేసినాం అంటాడు. వ్యవసాయ మంత్రి వచ్చేమో కొంత టైం పడుతుంది అంటాడు. ఇంకో మంత్రి ఏమో ఇంకొంతమంది చేయాలి, ఇంకొంతమంది చేయాలా, విడతల వారీగా అంటారు. 6 హామీలు అన్నారు. 6 హామీల్లో రేషన్ కార్డు ఇంతవరకు కూడా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. 0 కరెంట్ బిల్ అన్నారు, రావట్లేదు. ఒక నెల 0 కరెంట్ బిల్ వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ నెల దాన్ని 2,500 3,000 వేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ అన్నారు. ఒకసారి సబ్సిడీ, సంవత్సరంలో ఒకసారి సబ్సిడీ పడుతుంది, మిగతా సబ్సిడీ పడట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం లేదు, మాటల హామీలు లేకపోతే చేతల హామీలు కాదు అవి. ఇప్పుడు నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి ఇచ్చారు. అది ఇచ్చారు, రిజల్ట్ కూడా ఇచ్చింది. దాని నియామకాలు చేపట్టాలి కదా. ఎగ్జామ్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ ఇవ్వడం ఒక ఎత్తు. ఆ నియామకాలని మళ్ళీ మనం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా అది నమ్మకలేని వ్యవస్థ. గ్యారంటీ లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీ లేదు. ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అంటారన్న సీఎం? వాస్తవంగా ఏంటంటే మనం పేపర్లు ఏం చదివినా ఏంటంటే ఆయన ఢిల్లీకి ఎందుకు పోతుందంటే నిధులు తేయడానికి అంటాడు. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని గౌరవించుకోవడం చేత కాదు. ఈ రాష్ట్రంలో ఉండేమో నరేంద్ర మోడీ గారు ఏంది, ఆయన ఏందని ఆయన తిడతారు. ఇక్కడ మళ్ళీ ఢిల్లీ పోయి ఏం చేస్తాడు, మళ్ళీ నరేంద్ర మోడీ గారి కోసం తిరుగుతుంటాడు. లేదా ఇక్కడ ఉన్న కాంగ్రెస్లో ఉన్న కుమ్మలాట్ల గురించి మాట్లాడటానికి పోతాడు, అధిష్టానాన్ని కంప్లైంట్ చేయడానికి పోతాడు. ఇది తప్పితే ఆయన ఏం చేసిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆయన రాష్ట్ర సీఎం అయిన తర్వాత ఈ 10 నెలల్లో ఏం చేసిండు రాష్ట్రానికి? ఏమీ చేయలేదు. గుండు సున్నా. అందుకే ప్రజలు కూడా ఆయన గుండు సున్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చేతిలో ఏం లేదని అర్థమైపోయింది. నిధులు లేవు. అది కాదండి, ఏమన్నంటే తెలంగాణ రాష్ట్రం మేము ధనిక రాష్ట్రం అనుకొని మేము రాష్ట్రం ధనిక రాష్ట్రం అయితే నువ్వు ప్రభుత్వం చేపట్టని ధనిక రాష్ట్రానికి ఏం సంబంధం? అని కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది మాకు లోగుట్టు తెలియలేదు, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయని. నిన్ను ఎన్నుకున్న దేనికి? ఇప్పుడు పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉంది, అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారితో సఖ్యత చూసుకొని ఆయన కింద పడి పైన పడి అభివృద్ధి చేసుకుంటూ వస్తాను. మరి నువ్వెందుకు అభివృద్ధి చేసుకోలేకపోతాను? నువ్వు చేసుకోవాలి కదా. ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు, ఏం చేసినావు ఇప్పటివరకు నువ్వు ప్రజల కోసం? తెలంగాణ ప్రజానికం కూడా సిద్ధంగా ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే నిధులు, నియామకాలు, తెలంగాణ సెంటర్ మీద ఆయన రాష్ట్ర సీఎం అయ్యాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లా అయ్యాడు అంటే కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఏదైనా నాకున్న అంటే అభిప్రాయం ప్రకారం ఏంటంటే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఉంటే నిధులు సమకూర్చుకోవడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు పంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే అభివృద్ధికి అనేది ఆటంకం. అదే 2 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లాంటి రాష్ట్రాలు ఉంటే మాత్రం అభివృద్ధి చెందాలి. చూసుకొని ఈరోజు యూపీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇన్ని 19 రాష్ట్రాలు చూడండి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు బక్కా జాక్షన్ని కానీ మొన్న వచ్చి ఎమ్మెల్సీ గెలిచిన తీన్మార్ మల్లన్ని, ఈ 2 సస్పెన్షన్స్ని ఇది ఎట్లా చూడబోతున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏమంటే మేము బీసీ చట్టాన్ని మేము కట్టుబడి ఉన్నాం అంటాడు. సంతోషం. నువ్వు ఇచ్చే పదవులు ఎవరికి ఇస్తున్నావా? ఎమ్మెల్సీలు పోటీ చేస్తే, నీ పార్టీ నుంచి పోటీ చేస్తే సమాజవర్గాలకు ఇస్తున్నావు, ఓసీ సమాజవర్గానికి ఇస్తున్నావు. ఎమ్మెల్సీలకి ఓసీ సమాజవర్గం. మంత్రులు ఎంతమంది ఉన్నారండి? నువ్వు అంటాం మాత్రమే బీసీ చట్టం మేము బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు మేము లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాం. మరి ఏమి ఇస్తాను? పదవులేమో ఓసీలకు ఇచ్చి బీసీలని నాకు బీసీలు అంటే ఇష్టం అని ఎట్లా అంటావు? ఇప్పుడు బక్కా జాక్సన్ కూడా బీసీ వర్గమే.
మల్లన్న కూడా బీసీ వర్గం, ఇప్పుడు సస్పెన్షన్ దానివల్ల ఇచ్చారంటారా? అసలు వాళ్ళ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చెన్నారెడ్డి ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేని తిడితే కానీ చెన్నారెడ్డి మీద మాత్రం సస్పెన్షన్ ఉండదు. అంటే ఒక బీసీ బిడ్డ అయితే మాత్రం తీన్మార్ మల్లన్న మీద కానీ జాన్సన్ గారి మీద కానీ వారి మీద కానీ సస్పెన్షన్ తీసుకుంటారా? ఎట్లా తీసుకుంటారు? అది కరెక్ట్ కాదు కదా. రూల్ అందరికీ ఉండాలి కదా. అరే నీ పార్టీలో నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ 50 కోట్లు తీసుకోను 100 కోట్లు తీసుకోను నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారని నీ మంత్రి నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఆయన మీద సస్పెన్షన్ చేసినావు. ఇప్పుడు ఓసీ సమాజంలో ఒకటి బీసీ సమాజంలో ఏమి ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక ఓసీనే అని ఓసీకి ఒక చట్టం బీసీకి ఒక చట్టం అని ఉండదు కదా. నీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా తప్పు చేస్తే ఎవరైనా క్షమించాలి, ఎవరినైనా సరే శిక్షించాలి. ఇప్పుడు మొన్న ఒక కథనం వచ్చింది ఆర్టికల్స్ ఏంటంటే కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంకో కొత్త సీఎం చూడబోతున్నాం అని. కాంగ్రెస్లో ఇది జరగవచ్చు అంటే రేవంత్ రెడ్డి దిగిపోవచ్చా? వాళ్ళంతా దింపుడు కల అసలు కాంగ్రెస్ అంటేనే ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడతారు. ఎవ్వరికి సఖ్యత ఉండదు. అదంతా డీసెంట్రలైజ్డ్ పార్టీ. మన దేశంలో అక్కడ నడుస్తుంది, అక్కడ చక్రం తిప్పితే ఇక్కడ తిరిగిద్దని వాళ్ళ ఆలోచన. వాళ్ళ కుమ్ములాట్లునే వాస్తవంగా వాళ్ళు ఈ సంవత్సరం పాటు అధికారం చేయటమే చాలా గొప్ప. ఎందుకంటే ప్రతిపక్షం కనీసం కేసీఆర్ గారు ప్రజల తరపున పోరాటానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లో ఎవరో వచ్చంటారు? అసలు ఖమ్మం జిల్లా నుంచి మన పొంగులేటి అనుకోవచ్చు. నాకు తెలిసి అందరూ కొట్టుకొని రాష్ట్రపతి పాలన పెడతారేమో చూడండి. ఫస్ట్ అది రాష్ట్రపతి పాలన పెడతారేమో. ఇప్పుడు నేను సీఎం అంటే ఎక్కడుంది? నేను సీఎం అంటే తల ఒక్క దారి పోతే రాష్ట్రపతి పాలన పెడతారేమో. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఏది ఆల్టర్నేట్ ఉండబోతుందండి రాబోయే రోజుల్లో? నా అంచనా ఇప్పుడు మీరు చూడండి, చాలా తక్కువ % ఉన్నటువంటి బీజేపీలో ఓట్ షేర్ గణనీయంగా పెంచుకుంటాం తెలంగాణలో. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు. ఈ రోజున ఉత్తర తెలంగాణలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దక్షిణ తెలంగాణలో కొంచెం భారతీయ జనతా పార్టీ కొంచెం వాస్తవంగా వీక్ ఉన్నది అనేది వాస్తవం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో కొద్దిగా వాటితో ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణలో కొంచెం తక్కువ ఉన్నది అనేది వాస్తవం. ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని విశ్వసించరు అని నా నమ్మకం. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో నరేంద్ర మోడీ గారిని అక్కడ మళ్ళీ బలపరుస్తూ ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయం. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూడండి మీరు సింపుల్ క్వశ్చన్ సార్. ఇవాళ ఖమ్మం గతంలో 10 ఏళ్ల క్రితం ఖమ్మం ఎలా ఉంది, ఇప్పుడు ఖమ్మం ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఇవాళ హైదరాబాద్ టు ఖమ్మం, విజయవాడ టు ఖమ్మం, కోదాడ టు ఖమ్మం, నేషనల్ హైవేస్, గ్రీన్ఫీల్డ్ హైవేస్ ఇవన్నీ ఇస్తున్నారు. జనాలకి తెలియదని కాదు, జనాలు తెలుసుకుంటున్నారు, రోజుకి తెలుసుకుంటున్నారు. ఇలా రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి గ్రామీణ ప్రాంతం ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. మీకు గ్రామాల్లో వైకుంఠధామాలు కట్టించేది కేంద్ర ప్రభుత్వం. మహిళలకి ఆత్మగౌరవంగా ఏదైతే ఈ మన మరుగుదొడ్లు కట్టించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సీసీ రోడ్లు వేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాని తర్వాత గ్రామాల్లో గ్రామ కార్మికులకు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఉపాధి హామీలు ఇచ్చింది నరేంద్ర మోడీ. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి ప్రజలకు తెలుసు. జనాలు ఈరోజు ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని బలపరిచి 100% అధికారం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్.